వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నెల్లూరు కీ లేడీ అరుణ పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటపెట్టిన ఆశ్చర్యపోయే విషయాలు. నేను కాబోయే హోమ్ మినిస్టర్ని అంటూ ఇవాళకి పోలీసులను బెదిరించే ప్రయత్నం చేస్తున్న అరుణ వెనుకున్న అదృశ్య శక్తి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పొరపాటును గెలిచి ఉన్నట్టయితే అరుణ హోమ్ మినిస్టర్ అయ్యేదా అన్న చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఆ చర్చ మీద వివరించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు. అరుణ హోమ్ మినిస్టర్, నమస్తే. నమస్తే అండి. కీ లేడీ నెల్లూరు, ఆమె ఇవాళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆమె జరుగుతూ ఉంది. ఇవాళకి కూడా నేను హోమ్ మినిస్టర్ని, కాబోయే హోమ్ మినిస్టర్ని, పొరపాటున అంతకుముందు కాలేకపోయానంటూ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా పోలీసులు ఇంకా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్న అరుణ మాటల్ని, అరుణ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు అంటే మీరేం చెప్తారు? కళ్ళు మూసుకుంటే ఇట్లానే గడిచిపోతాయి 5 ఏళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని పగటి కలలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలో ఉన్నప్పుడు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. మరి 2024 ఎలక్షన్ కూడా అలానే గ్రహపాటునో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మగాలో అతను కనుక అయినడితే ముఖ్యమంత్రి 5 హోమ్ మినిస్టర్లు ఉండేవాళ్ళు. మనం చూసాం నందిగామ సురేష్ వాళ్ళ ఆవిడ నెక్స్ట్ బేబమ్మాయి హోమ్ మినిస్టర్ అనేది అంది. మరి అది విన్నాం. తర్వాత అరుణ, రేపు ఇంకొక అరుణ, తర్వాత ఇంకొక లేడీ డాన్, ఇంకొక అరుణ, కరుణ, లేకపోతే వీణ, వాణి, ఇట్లా వస్తూ ఉంటారనమాట. మరి ఇన్ని రకాలుగా ఇంతమంది ఎందుకు ఈ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉంది? మరి ఎక్కడో నిరుపేద కుటుంబంలో పుట్టిన అరుణ మరి ఈ రోజున పోలీసుల్ని బెదిరించే స్థాయికి ఎలా వెళ్ళింది అని అంటే ఆవిడ చెప్పిందంటే ఇన్వెస్టిగేషన్లో. నేను అందరితో కూడా విఐపీలతో ఫోటోలు దిగి అవన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేయటం, అందంగా రెడీ అయ్యి రీల్స్ చేస్తే దానికి ఫాలోవర్స్ రావటం, అదేవిధంగా ఫేస్బుక్ రిక్వెస్ట్లు పెట్టడం, వాళ్ళందరితో చిట్ చాట్ చేయటం, మరి వీళ్ళ ద్వారా మరి పెద్దవాళ్ళ స్థాయికి అందరినీ ట్రాప్ చేయటం, డబ్బులు రాబట్టడం, మరి పోలీసులను కూడా బెదిరించి పెద్ద స్థాయి వాళ్ళతో ఈవిడ కాంటాక్ట్లోకి వెళ్ళి కింద స్థాయి వాళ్ళని బెదిరించడం. అక్కడికి వెళ్ళి కూర్చొని లేడీ డాన్ అరుణ మరి నెక్స్ట్ కాబోయే హోమ్ మినిస్టర్ నేనే, ఏంటి మీ సంగతి అని అడగటం. అస్సలు ఏంటిది, ఏం జరుగుతుంది అంటే రాజకీయాల మీద మక్కువ అందరికీ ఉంటుందండి. ప్రజలకు సేవ చేయాలి, రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా నాయకత్వాన్ని చేపట్టి, అధికారాన్ని చేపట్టి ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళు కాకుండా దొంగతనాలు, నేరాలు, ఘోరాలు, లూటీలు, సెటిల్మెంట్లు చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు నేను కూడా నాయకురాలను అయిపోవాలి, నాకు కూడా నేను కూడా హోమ్ మినిస్టర్ అయిపోవాలి, జగన్మోహన్ రెడ్డి మాలాంటి వాళ్ళని చేరదీస్తారంటూ ఆ జరిగే కార్యక్రమాలని ప్రజలు ఎట్లా చూస్తారంటారు? జగన్ రెడ్డి పార్టీలో అంతా ఈ నేరగాళ్లే చేరతారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్, అది ప్రత్యేకంగా చెప్పుకునే పని లేదు మనం. ఎందుకంటే ఈ రోజు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మనం చూసాం, ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి ప్రజానాయకుడు అక్రమ అరెస్ట్ వరకు ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు వీళ్ళ గురించి వింటున్నా, వీళ్ళు ఏ విధమైన ఒక మాఫియా నడిపించారో ఆంధ్ర రాష్ట్రంలో. బెదిరించటం, వేధించటం, లేకపోతే అసలు మనిషిని లేకుండా చేయటం. ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చేసినట్లుగా. అంటే వీళ్ళు దేనికైనా తెగిస్తారు. ఇప్పుడు లేడీ డాన్ అరుణ ఉంది, మరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పరిస్థితి ఏంటండి? ఆయన అసలు దేనికి కూడా వెనకాడిన మనిషి, ఎవరినైనా సరే కబడ్దార్ అని చెప్పి మాట్లాడే వ్యక్తి, మరి ఏదైనా సరే ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను మాత్రం వెన్ను చూపను అని చెప్పే వ్యక్తి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మరి అలాంటి వ్యక్తిని కూడా లేపేయటానికి వీళ్ళు ప్లాన్ చేశారని, ఆయన సీటుకే వీళ్ళు ఎసరబెట్టారని వింటుంటే నిజంగా దేనికైనా వీళ్ళు తెగిస్తారు. ఇట్లాంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి పెట్టి పోషించాడు అనేది క్లియర్. ఇంకా ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళ అనుచరుడు అనంతపరెడ్డికి జగన్మోహన్ రెడ్డి గన్ను లైసెన్స్ ఇవ్వటం, గన్మ్యాన్లు ఇవ్వటం, ఆయన గన్ పాయింట్ పెట్టి బెదిరించటం. మరి ఇట్లాంటి వ్యక్తులు ఎవరిని మరి ఆదరిస్తారు, ఎవరికి వీళ్ళు పెద్దపీట వేస్తారు వాళ్ళ పార్టీలో, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంటే ప్రజలందరూ చూశారు, విసిగి వేసారిపోయారు. పాపం కన్నీళ్లు కూడా ఏడవటానికి లేని పరిస్థితి, ఇంకిపోయినాయండి, అంత ఘోరంగా హింసించారు. కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్. ఇట్లాంటి వాటన్నిటికి కూడా దోపిడీలకి, ఈ దారుణాలకి, అఘాయిత్యాలకి, హత్యలకి వీళ్ళు ఎన్ని రకాలుగా చేశారో దాని అందరికి ఈ రోజున ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న వీళ్ళ వీడియోలు, వీళ్ళ మాటలు, వీళ్ళ ఇంట్రాగేషన్ చేస్తుంటే అసలు వీళ్ళు చెప్పే నిజాలు వింటుంటే పోలీసులు కూడా హవాక్కయ్యే పరిస్థితి. అంటే లేడీ డాన్ అరుణ కాబోయే హోమ్ మినిస్టర్ అంటే నిజంగా చేసేవాడేమో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రధానికి నాకేంటి అంటాడు కదా ఆయన. ఆడపిల్లలకి అన్యాయం జరిగిందని వాసిరెడ్డి పద్మ గారు చెప్తే నాకేంటి అన్నాడు.
మరి నాకేంటి అన్నప్పుడు ఈవిడ నాకేంటి అనగానే ఇదిగో మన ఇద్దరికి ఈ వాటాలు వేసుకుందాం అని చెప్పేది. మనిషిని లేపేస్తే ఎంత, వాళ్ళని ఆ సీట్లో కూర్చోబెడితే ఎంత, మనం వింటూ ఉన్నాం ఎన్నో రకాల వీడియోలు. ఇదిగో పలానా స్టేట్ పదవి కావాలంటే ఇదిగో 10 లక్షలు ఇస్తే గానీ స్టేట్ పదవి ఇస్తానని. అంటే చివరికి ఇలా తయారయ్యారా, డబ్బులు తీసుకొని పదవులు ఇవ్వటం. అప్పుడు ఆ డబ్బు తీసుకొని పదవి తీసుకున్న వాడు ఎలా ఉంటాడండి, ఆ డబ్బు సంపాదించే పనిలోనే ఉంటాడుగా. పదవి తీసుకోకముందు వీళ్ళు రౌడీజం, భూ కబ్జాలు, దారుణాలు ఎన్ని చేసిన వాళ్ళు పదవి వచ్చిన తర్వాత ఎందుకు ఆగుతారు? అదే ఇప్పుడు వీళ్ళు దాన్ని కొనుక్కొని వచ్చారు ఆ పదవిలో కంటే, మరి ఆ కొనుక్కొని వచ్చినాడు ఆ డబ్బు సంపాదించే పనిలోనే ఉంటాడు. అదే విధంగా వాళ్ళకి ఇంకా ప్రజల మీద ఒక మంచి గౌరవం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి మంచి చేద్దామనే ఆలోచన కానివ్వండి, రాష్ట్రం పట్ల మంచి చేసి ముందుకు నడిపిస్తాం, ఇవన్నీ ఎందుకుంటే ఇంకా మీకు 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన పాలన అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర టికెట్ కొనుక్కుని 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు టికెట్లు కొనుక్కున్న వాళ్ళకే సీట్లు ఇచ్చాడు, వాళ్లే గెలిచారు. వాళ్ళు తర్వాత ఎలాంటి అరాచకాలు చేశారో చూసాం. జగన్మోహన్ రెడ్డి కూడా కంట్రోల్ చేయలేకపోవడానికి మాట్లాడకపోవడం కారణం ఆ డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకోవడమే. దాచుకో పంచుకో అన్నట్లుగా ఇష్టానుసారంగా మీరు దోచుకోండి, టికెట్లు కొనుక్కోండి, దోచుకోండి, దాంట్లో నాకు వాటా ఇవ్వండి. అదే కదా ఆయన పందా, 5 ఏళ్ల పరిపాలన అదే కదా. అలానే ఉంది. అంటే వీళ్ళు ఇష్టానుసారంగా, నేను ఒక సినిమా చూసాను, ఆ సినిమా పేరేంటో కానీ దాంట్లో ఇలానే కూర్చొని అందరూ ఇదిగో ఇలాగా ఇన్ని టీచర్ పోస్టులు వచ్చినాయి, పోస్ట్ 15,000 కాడికి, అప్పట్లో వేల లెక్క అనమాట. మీరు 15,000 కాడికి తలా 2-3 సీట్లు ఇస్తున్నాను, ఇదిగో పలానా పోస్ట్ వచ్చింది, అదిగో దాంట్లో మున్సిపాలిటీలో పలానా కార్యక్రమం వచ్చింది, దాన్ని మీరు ఇలా తయారు చేసుకో అన్ని జరిగినాయి కదా. గత 5 ఏళ్ల పాలన జరిగినాయి కదా. అయ్యే జరిగింది. సినిమాలో లక్ష అంటే బాగానే వేలు పెట్టుంటారు. అది ఎప్పుడు ఓల్డ్ మూవీలేండి, 90s 70s. ఉదాహరణకి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్కి ఒక్కో టీచర్ దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు కదండి. మరి అది అలా ఉంది. ట్రాన్స్ఫర్కే, ఉద్యోగానికి కాదు. అదే ఉద్యోగం అంటే 1 కోటి రూపాయలు డిమాండ్ చేసేవాళ్ళేమో. అందుకే అక్కడ తిట్టుకున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి డిఎస్సి ప్రకటించి ఒక డిఎస్సి వేస్తే కనీసం 1000-2000 ఉద్యోగాలు ఇస్తే మాకు తలా 1 కోటి రూపాయలు ఇచ్చేది ఉద్యోగాన్ని చెప్పి వాళ్ళు తిట్టుకోవడానికి కారణం అదే. జగన్మోహన్ రెడ్డి పార్టీలో నాయకులందరూ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తిట్టుకోవడానికి కారణం అదే. ఆ డిఎస్సి ప్రకటించి వాళ్ళ ఏదైతే నారా లోకేష్ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత 16,347 పోస్టులు డిఎస్సి ప్రకటించి డిఎస్సి పరీక్షలు నిర్వర్తించి ఉద్యోగాలు ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ పని అప్పుడు చేస్తే మాకు ఒక్కొక్క ఉపాధ్యాయ పోస్ట్ని 1 కోటి రూపాయలకు అమ్ముకునేవాళ్ళం కదా అన్న ప్రచారం కూడా జరిగింది కదా. అవును. అంటే వీళ్ళు ఏ విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగించారో వాళ్ళతో పాటు జర్నీ అయిన వాళ్ళు కూడా అరుణ లాగా, లేకపోతే నందిగామ సురేష్ లాగా, బోరగడ్డ అనిల్ లాగా, పేరుని నాని, కొడాలి నాని, రోజా, రజని, వీళ్ళంతా అవినీతి అనకొండలు కదా. మొన్నే చెప్పాడు భూమన కరుణాకర్ రెడ్డి, అవినీతి అనకొండ శ్రీలక్ష్మి అని. మరి ఈయన టీడీఆర్ బాండ్లు ఇప్పుడు పెద్ద మాఫియానే నడిచిందంట. దాని గురించి చెప్పుకోవాలంటే అది కూడా కొండవీడి చేంతాడంతుంది. ఈ లిక్కర్ మాఫియా, రైస్ మాఫియా, ఇసుక మాఫియా ఇవన్నీ చెప్పుకుంటున్నాము. టీడీఆర్ బాండ్లు మీకు అఫిషియల్ గా తెలిసిన లెక్కే 10,000 కోట్ల రూపాయల పైన ఉంది. అదో పెద్ద స్కామ్. అదే ఇప్పుడు అది బయటకు వస్తుందనే ఈ ఏడుపు అంతా. అందుకనే వైఎస్ శ్రీలక్ష్మి మీద పడి ఏడుస్తున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి, బొకాయింపులు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదా. ఇదే పంద. వీళ్ళందరూ కూడా లేచిన దగ్గర నుంచి ఎంతసేపటికి ఏదేదో చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చేసిన పనులన్నీ ఈ రోజున బయటకు వస్తున్నాయి. ఇంకా నిజంగానే ఎవరైతే కాబోయే హోమ్ మినిస్టర్ అరుణ అని అంటున్నారో ఆవిడ ఈ రోజున చెప్పిన మాటలు వింటుంటే ఎన్ని రకాలుగా వీళ్ళు ప్లాన్ చేశారు, ఎంతమందికి అన్యాయం చేశారు, ఈవిడ ఎంతమందికి ఏ విధంగా వలబందింది, ఇవన్నీ నిజంగా మహిళ అంటే మనకి సొసైటీలో ఎంత గౌరవం ఉంది, మరి మహిళలు ఇలా ప్రవర్తించొచ్చా, మహిళల పట్ల గౌరవాన్ని కోల్పోయే విధంగా, నమ్మకాన్ని కోల్పోయే విధంగా, వాళ్ళ పట్ల ఎదుటి వాళ్ళు ఇంకా ఎవరినైనా సరే అందరినూ ఒకే ఘాటికి కట్టేసే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఈ రోజున ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా లేని పరిస్థితి. దయచేసి మహిళలందరూ కూడా ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. ఏదో ఈ రోజున ఏదో పదవి వస్తుందని చెప్పేసి లక్షలు పోసి కొనుక్కోవటం, రేపు అదే మన మెడకు చుట్టుకోవటం, అవే జరుగుతున్నాయి. ఈ రోజున ఆల్మోస్ట్ అయ్యే వింటున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు దూరంగా ఉంటే వాళ్ళు కూడా ఈ రోజున మీరు ఆ ఎరలో పడుతున్నారు కదా, ఎర వేసే వాళ్ళు వస్తున్నారు, ఆ ఎర మీరు ఆశించకపోతే మరి వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు లేరని వెనక తగ్గి ఉండిద్ది. కాబట్టి అరుణ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ కూడా మార్పు రావాలి, వాళ్ళు కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకోమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడో కనుమరుగైపోయింది. ఇంకా కళ్ళు మూసుకొని వాళ్లే ఉన్నారని చెప్పేసి డ్యూటీలు చేస్తే ఈ రోజున ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి.
ప్రజలు కట్టే ట్యాక్సులతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. న్యాయంగా, ధర్మంగా, శాంతి భద్రతలను కాపాడే విధంగా ఉంటూ మీ యూనిఫామ్కు ఉన్న గౌరవాన్ని వాళ్ళు కూడా నిలబెట్టుకోవాలని మరొక్కసారి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అరుణ లాంటి కీలేడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు నెరిపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండకపోతే సమాజం భ్రష్టు పట్టిపోయే అవకాశం ఉందని, మహిళలు అరుణ లాంటి వ్యక్తుల దృష్టి నుండి దూరంగా జరిగి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.